తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిందన్న వార్త దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా కలిచివేసింది. సో తప్పు ఎవరిది అనే దాని మీద చర్చ జరుగుతోంది. సో జగన్మోహన్ రెడ్డి పాపం చేశాడు కాబట్టి ఆ పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తగలకూడదు కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుతూ ఉన్నారు. అలాగే సనాతన ధర్మం మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకునేది లేదు, సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. మరోవైపు పేరుని నాని లాంటి వాళ్ళు కమెంట్ చేస్తూ ఉన్నారు, బాబు చేసిన పాపాన్ని కడిగేయడానికే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు అంటూ పవన్ కళ్యాణ్ మొత్తం మీద కూడా కొన్ని ఆరోపణలు పేరుని నాని చేసిన పరిస్థితి. ఇక తమ్మినేని సీతారాం మనకు తెలుసు, తమ్మినేని సీతారాం ఆయన కాస్త అన్యాపదేశంగా చాలా మాటలు మాట్లాడేస్తారు. గతంలో సోనియా గాంధీ విషయంలో కూడా ఒక బూతు పదాన్ని వాడి ఆయన స్పీకర్ హోదాలో ఉండి కూడా ఆ పదాన్ని వాడడం, ఆ రకంగా మాట్లాడడాన్ని చాలామంది అపోజ్ చేసిన పరిస్థితి. సాధారణంగా రాజకీయ నాయకులు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు, కాస్త శృతి తప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు, అదుపు తప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ వన్స్ ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఆ కుర్చీకి ఆ హోదాకి గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యన్న పాత్రుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన నోటి దురుసు గురించి అందరికీ తెలిసిందే. సో ఆయన స్పీకర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు అంత కామ్గా ఉన్నారు, ఆయన ఏం మాట్లాడడం లేదు. లడ్డు విషయంలో కూడా ఆయన పెద్దగా స్పందించింది లేదు. అంటే రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన హోదా అది, ఆ సీట్ అనేది, స్పీకర్ పదవి అనేది. కానీ తమ్మినేని సీతారాం గతంలో స్పీకర్గా ఉన్న సమయంలో కూడా చాలా రకాలైన మాటలు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడిన ఒక మాట మళ్ళీ వివాదాస్పదం అవుతోంది. ఆయన చెప్తూ ఉన్నారు, తప్పు జగన్ది కాదు ఆవుది అని చెప్పేసి. సో ఆవులు ఏవో సంబంధమైన ఆహార పదార్థాలు తినడం వల్ల పాలు ఇచ్చి, ఆ పాలు ద్వారా వెన్నొచ్చి నెయ్యి వచ్చి, ఆ నెయ్యిలో ఈ రకమైన జంతువుల కొవ్వు ఉంది అని ల్యాబ్లో రిపోర్ట్ వచ్చే విధంగా దానిలో నమూనాలు ఉన్నాయి అన్నది ఆయన వింత భాష్యం. దీని మీద సోషల్ మీడియాలో జన సైనికులు, కూటమి నేతలు అందరూ కూడా ట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి అంత పొలిటికల్గా ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ ఎప్పుడో జరిగిపోయింది. అందుకే 11 స్థానాలకి పరిమితం చేశారు. ఇప్పుడు మరింత ఇబ్బంది పడకుండా మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల రాసలీలలు, వాళ్ళ కుటుంబ కథా చిత్రాలు. దాంతో 1 by 1 ఆ పార్టీ పరిస్థితి ఏమైపోయింది అని చెప్పి. బుడమేరు వరదకు కారణం ఎవరు అంటే అందరూ కూడా జగన్ వైపే వేలెత్తి చూపించిన పరిస్థితి. అక్కడ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఆ పార్టీ. అండ్ ప్రకాశం బ్యారేజ్ని బోట్ల ద్వారా కూలగొట్టే ప్రయత్నం జరిగిందనే దానిలో ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడిపోయారు. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద డ్యామేజ్ తిరుమల లడ్డు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది చాలా కీలక పాత్ర. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. కానీ ఓళ్ళు బళ్ళు అవుతూ ఉంటాయి. మనం 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈ రేంజ్లో పుంజుకుంటుందని ఎవరు ఊహించలే. అలాగే జగన్మోహన్ రెడ్డి 11కే పరిమితమయ్యారు. మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ మేధావులు చెప్పిన, రాజకీయ విశ్లేషకులు చెప్పిన పరిస్థితి. కానీ ఈ 11 తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏ రకంగా అయిపోతోంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఆ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. ఈ లడ్డూ వ్యవహారం అనేది జగన్మోహన్ రెడ్డికి పెద్ద మైనస్గా పరిణమించిన పరిస్థితుల్లో చాలామంది నాయకులు జగన్కి సపోర్ట్గా మాట్లాడడానికి, అంటే విత్ ఇన్ ద పార్టీ మాట్లాడడానికే బయటికి రావడం లేదు. ఏదో పేరుని నాని, అంబటి రాంబాబు, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరు గతంలో టీటీడీ బోర్డు చైర్మన్లుగా పనిచేశారు కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి ఏదో డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ చాలామంది నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్రకు చెందిన చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయిన పరిస్థితి. బొత్స కూడా ఏమీ పెద్ద సీరియస్గా ఈ లడ్డు వ్యవహారం మీద మాట్లాడడం లేదు. ధర్మవరం సోదరులు అయితే మొత్తం సైలెంట్ అయిపోయిన పరిస్థితి. కానీ కాస్త లేటుగానైనా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. తప్పు ఆవుది, జగన్ది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆ వాయిస్ విందాం. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి, అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం, అవి చాలా తింటాయి, తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్, వ్యర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి. సో ఇది తమ్మినేని సీతారాం చెప్తూ ఉన్నారు, తప్పు ఆవుది కానీ జగన్ది కాదు అని చెప్పేసి. పైగా కూటమి నేతలు ఈ విషయంలో
జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే విధంగా వైసీపీని ఇబ్బంది పెట్టేలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ తమ్మినేని సీతారాం చెప్పుకొచ్చారు. తమ్మినేని సీతారాం చేసిన తప్పు జగన్ది కాదు, తప్పు ఆవుదే అని చేసిన ఈ వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు.